వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిజిటల్ లాజిక్ డిజైన్ వీడియోస్లో సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అండ్ ఎసింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మనం ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ టు ద సీక్వెన్షియల్ సర్క్యూట్స్ డిస్కస్ చేసాము. అప్పుడు అసలు సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ఏం చెప్పాము? Sequential circuits are the logic circuits where the output of the sequential circuit depends upon the present inputs as well as the past outputs. అంటే ఏంటి? ఇప్పుడు సీక్వెన్షియల్ సర్క్యూట్ అనుకోండి. సో ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్ అవుట్పుట్ అనేది ఏమవుతుంది? ప్రజెంట్ ఇచ్చే ఇన్పుట్తో పాటుగా పాస్ట్ అవుట్పుట్ అనేది ఒక మెమరీ ఎలిమెంట్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ మెమరీ ఎలిమెంట్ అగైన్ ఈ మెమరీ ఎలిమెంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ అగైన్ ఇన్పుట్కి ఫెడ్ బ్యాక్ అవుతుంది. సో ఈ ప్రజెంట్ అవుట్పుట్ దేని మీద డిపెండ్ అవుతుంది? ప్రజెంట్ ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ ద పాస్ట్ అవుట్పుట్. వాటిని మనం సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే మనం డిస్కస్ చేసుకుందాం. సో సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్, రెండు వచ్చి అసింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. సో ఎందుకు వీటిని సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్, ఎందుకు అసింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటారంటే అది అవుట్పుట్ ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ చేంజ్ అయ్యే వేని బట్టి వాటిని సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్, అసింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అని అంటారు. సో ఫస్ట్ సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ఏంటంటే ఇన్ ది సర్క్యూట్స్ అవుట్పుట్ చేంజ్ ఓన్లీ at a specific times which are synchronized by the clock signal. సో ఇప్పుడు ఇచ్చిన ఇన్పుట్కి సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో అవుట్పుట్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ద క్లాక్ సిగ్నల్. సో ఈ ఇన్పుట్తో పాటుగా క్లాక్ సిగ్నల్ని కూడా ఇస్తారు సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్. సో క్లాక్ సిగ్నల్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. ఈ క్లాక్ ఒకసారి హైలో ఉంటుంది, ఒకసారి లోలో ఉంటుంది. దీని ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అవుతుంది. పైన ఈ లోలో నుంచి హైలోకి చేంజ్ అయ్యేదేమో రైజింగ్ హెడ్జ్, ఈ హైలో నుంచి లోకి చేంజ్ అయ్యేదాన్ని ఫాలింగ్ ఎడ్జ్ అంటారు. ఇలా క్లాక్కి లో స్టేట్, హై స్టేట్, ఫాలింగ్ ఎడ్జ్, రైజింగ్ ఎడ్జ్ ఇలా డిఫరెంట్గా టెర్మినాలజీస్ ఉంటాయి క్లాక్లో. సో ఆ క్లాక్ సిగ్నల్ని బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది వస్తుంది సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో. సో ఈ సింక్రోనైజ్ ఈక్వేషన్ సర్క్యూట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా ఒకేసారి చేంజ్ అవుతాయి. అవుట్పుట్ ఎప్పుడు చేంజ్ అవుతాయి? బేస్డ్ ఆన్ ద క్లాక్ సిగ్నల్. ఈ క్లాక్ సిగ్నల్ హైలో ఉన్నప్పుడు, లేకపోతే లో నుంచి హైకి వెళ్తున్నప్పుడు, అలాగే అన్ని ఎలిమెంట్స్ ఈ సింక్రోనస్ సర్క్యూట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఒకేసారి ఇన్పుట్కి చేంజ్ అవుతాయి, అవుట్పుట్గా చేంజ్ అవుతాయి. అంటే ఒకేసారి ఆపరేషన్ జరుగుతుంది. ఆ ఆపరేషన్ దేని మీద బేస్ అయ్యి జరుగుతుంది? క్లాక్ సిగ్నల్ బేస్ అయ్యి జరుగుతుంది. క్లాక్ సిగ్నల్ హైగా ఉన్నప్పుడు, లేకపోతే క్లాక్ సిగ్నల్ లో నుంచి హై వెళ్తున్నప్పుడు, లేకపోతే క్లాక్ సిగ్నల్ హై నుంచి లో వస్తున్నప్పుడు ప్రతి ఎలిమెంట్ ఇన్ దిస్ సింక్రోనైజ్ సీక్వెన్షియల్ సర్క్యూట్ ఒకేసారి రెస్పాండ్ అవుతుంది. ఒకేసారి ఇచ్చిన ఇన్పుట్కి రెస్పాండ్ అయ్యి అవుట్పుట్ ఇస్తుంది. అది ఎలా? ఒకేసారి సింక్రోనైజేషన్లో ఒకేసారి ఈ సర్క్యూట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ క్లాక్ సిగ్నల్ బేస్ చేసుకుని సింక్రోనైజేషన్లో ఒకేసారి ఇన్పుట్కి రెస్పాండ్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. కాబట్టి వీటిని సింక్రోనైజ్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటారు. సింక్రోనైజేషన్ ఉంటుంది దేంట్లో? ఎలిమెంట్స్ ఆఫ్ ది సర్క్యూట్లో. సో ఆ సింక్రోనైజేషన్ దేని ద్వారా అచీవ్ అవుతారు అంటే క్లాక్ సిగ్నల్ ద్వారా అచీవ్ అవుతారు. సో in these circuits, output change only at a specific times which are synchronized by clock signal. సో క్లాక్ సిగ్నల్ ద్వారా సింక్రోనైజ్ అవ్వడం ద్వారా ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది ఈ సింక్రోనైజర్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో. సో నెక్స్ట్ కమింగ్ టు asynchronous sequential circuits, output changes instantly whenever input change or change in the internal state of the circuit. సో ఇక్కడ క్లాక్ సిగ్నల్ ఏమీ ఉండదు. ఇచ్చిన ఇన్పుట్ ఎప్పుడు చేంజ్ అవుతుందో అప్పుడు అవుట్పుట్ ఇమీడియట్గా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ క్లాక్తో పని లేదు. అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ సర్క్యూట్లో ఉండే అన్ని ఎలిమెంట్లు ఒక సింక్రోనైజేషన్లో పనిచేయవు. ఎందుకంటే ఇక్కడ క్లాక్ సిగ్నల్ అనేది ఉండదు. ఈ ఇన్పుట్ ఎప్పుడు చేంజ్ అయితే అప్పుడు వెంటనే అవుట్పుట్ చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇన్పుట్ చేంజ్ అయినా సరే క్లాక్ సిగ్నల్ హైలో వచ్చినప్పుడే ఈ ఇన్పుట్ అవుట్పుట్కి రెస్పాండ్ అవ్వాలి అంటే అప్పుడే రెస్పాండ్ అవుతుంది. అంటే క్లాక్ సిగ్నల్ బేస్ అయ్యి ఒక సింక్రోనైజేషన్లో ఇన్పుట్ అనేది రెస్పాండ్ అవుతుంది, అవుట్పుట్కి
రావడానికి. సో దిస్ ఇస్ ద సింక్రోనైజ్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్. దిస్ ఇస్ అసింక్రోనైజ్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్. సో దెర్ ఈస్ నో సింక్రొనైజేషన్, దెర్ ఈస్ నో క్లాక్ సిగ్నల్. ఎప్పుడు ఇన్పుట్ చేంజ్ అయితే అప్పుడు ఇన్స్టాంట్గా అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద అసింక్రోనైజ్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్. సో ఇన్ దిస్ సర్క్యూట్ కంట్రోల్డ్ బై ద క్లాక్ సిగ్నల్. నేను ఇందాకే చెప్పాను కదా, సో అన్ని ఎలిమెంట్స్, ఈ సర్క్యూట్లో అన్ని ఎలిమెంట్స్ ఒక సింక్రనైజేషన్లో ఇన్పుట్కి చేంజ్ అవుతాయి ఒకేసారి ఒకే టైంలో. సో అది ఎలా అచీవ్ అవుతుంది? బై యూజింగ్ ద క్లాక్ సిగ్నల్. సో ఇక్కడ మనకి అసలు క్లాక్ సిగ్నల్తోనే పని లేదు. సో దెర్ ఈస్ అ నో కంట్రోల్ ఆఫ్ ద క్లాక్ సిగ్నల్. ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సర్క్యూట్స్ చేంజ్ దేర్ స్టేట్ ఎట్ ద సేమ్ టైం. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఇన్పుట్కి ఒక సింక్రనైజేషన్లో ఒకేసారి రెస్పాండ్ అవుతాయి. ఆ క్లాక్ హైగా ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వమంటే హైగా, క్లాక్ సిగ్నల్ హైగా ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వాలంటే అన్నీ కూడా ఒకేసారి హైలో ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతాయి. లేదా క్లాక్ లో నుంచి హై, ఈ సిగ్నల్ లో స్టేట్ నుంచి హై స్టేట్కి వెళ్తున్నప్పుడు రైజింగ్ ఎడ్జ్ అప్పుడు రెస్పాండ్ అవ్వాలి అన్ని ఎలిమెంట్స్ అంటే అన్నీ ఒకేసారి. క్లాక్ ఎప్పుడైతే లో నుంచి హైకి చేంజ్ అవుతుందో అప్పుడే చేంజ్ అవుతుంది. అంటే ఆ ఎలిమెంట్స్ అన్నీ ఒకే టైంలో రెస్పాండ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఎసింక్రోనస్లో ఒకేసారి రెస్పాండ్ అవుతాయని ఏమీ గ్యారంటీ లేదు. అయితే అవ్వచ్చు, లేకపోతే లేవు. మ్యాక్సిమం అవ్వవు. ఎందుకంటే ఇక్కడ క్లాక్ సిగ్నల్ లేదు కాబట్టి ఒకే టైంలో రెస్పాండ్ అవ్వడానికి, కంట్రోల్ చేయడానికి దెర్ ఈస్ నో క్లాక్ సిగ్నల్. సో దెర్ ఈస్ నో గ్యారంటీ దట్ దే విల్ చేంజ్ అట్ ద సేమ్ టైం. నెక్స్ట్ క్లాక్ కూడా ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్డ్ యాజ్ ఏ మెమరీ ఎలిమెంట్. సో ఈ మనకి ఈ సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేస్తారు. అవి కూడా క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్. సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్లోనేమో అన్క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తారు. రెండిట్లో ఫ్లిప్ ఫ్లాప్స్ యాజ్ ఏ మెమరీ ఎలిమెంట్స్గా యూజ్ చేస్తారు. ఎందుకంటే ప్రీవియస్ స్టేట్ అవుట్పుట్ని స్టోర్ చేసి అది నెక్స్ట్ స్టేట్ ఇన్పుట్కి ఫెడ్బ్యాక్ చేయాలి కాబట్టి రెండు సీక్వెన్షియల్ సర్క్యూట్సే కదా, కాబట్టి రెండిట్లో మెమరీ ఎలిమెంట్స్ కావాలి. కానీ సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో ఏం చేస్తారు? క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్డ్ యాజ్ ఏ మెమరీ ఎలిమెంట్. ఎందుకంటే ఇక్కడ క్లాక్ అనేది అవసరం అవుతుంది కదా, ఇక్కడ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ద క్లాక్. సో అన్క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ మెమరీ ఎలిమెంట్ ఇన్ ద asynchronous sequential circuits. So the design of the synchronous sequential it is simple, and here the asynchronous is a complex. So synchronous sequential circuits speed is high with compared to the asynchronous sequential circuits. These all are the differences between the synchronous sequential circuits and the asynchronous sequential circuits.